ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎలా ఉన్నారు? హోప్ డజంట్ పుట్ యూ షేమ్. ఎంతమంది నమ్ముతున్నారు? మనం చాలా సార్లు దేవుని యందు నిరీక్షణ పెట్టుకోకుండా మనుషుల యందు నిరీక్షణ పెడతా ఉంటాం గదా! మనుషుల మీద నిరీక్షణ పెట్టినప్పుడు మనం ఎప్పుడూ సిగ్గుపడాల్సొస్తది. కానీ దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నట్టయితే దేవుడు మనల్ని ఎప్పటికి కూడా సిగ్గుపడనివ్వడండి. ఎంతమంది నమ్ముతున్నారు? మనుషులు మనల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, బాధ పెట్టొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దేవుని యందు నిరీక్షించిన వారికి ఖచ్చితంగా దేవుడు మేలే చేస్తాడంటండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం గనుక చూసినట్టయితే దేవుని వాక్యం అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమనంటే హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్ బికాస్ గాడ్ లవ్ హాస్ బీన్ పోర్డ్ అస్ ఇంటూ అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్ హూ హాస్ బీన్ గివెన్ టు అస్. హోప్ ఎవరైతే దేవుని యందు నిరీక్షిస్తారో వారు సిగ్గుపడనివ్వరంట. అంతేకాకుండా ఆయన ప్రేమని మన హృదయంలో కృమ్మరిస్తా ఉంటదంట. దాని ద్వారా మనం పరిశుద్ధాత్మలో ఒకే విధంగా ఉండడానికి. ఈ రోజున ఎంతమంది దేవుని యందు నిరీక్షణ పెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తారు. ఉద్యోగం కొరకు, వీసా కొరకు, దేని కొరకైనా ఎదురు చూస్తున్నారేమో దేవుడు ఖచ్చితంగా మేలు చేసే దేవుడు. ఆయన యందు నిరీక్షించిన వారిని ఎన్నటికీ కూడా సిగ్గుపడనివ్వడు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలు ప్రభా. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు, ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.